వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. హైడ్రా రంగనాథ్ ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. రేవంత్ సర్కార్ ఎదురు దెబ్బని విపక్షాలు కమెంట్ చేశాయి. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఇష్యూ పైన అధికారులతో మాట్లాడారు. హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేస్తారని కూడా తెలుస్తోంది. అయితే ఈ హైడ్రా రంగనాథ్ పైన హైకోర్టు ఎందుకలా రియాక్ట్ అయ్యింది, సర్కార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, విపక్షాలు ఏం చెబుతున్నాయి అనే అంశాలపైన ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు గాలి వినోద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, ఇక ఎల్చల దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ అదేవిధంగా దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వినోద్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, వినపడుతుందా? ఎస్, వినిపిస్తుందండి. సో హైకోర్టు నేరుగా హైడ్రా కమిషనర్ కు సంబంధించి కూడా అతన్ని ఏవి రంగనాథ్ ని పదవి నుంచి తొలగించాలంటూ కూడా ఆదేశించడం, ఇది ఏ రకంగా చూడాలి? అంటే ఒక పర్సనల్ గా ఒక పర్సన్ పైనే టార్గెట్ అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వం పైన ఇది ఒక రకమైన తీర్పు లాంటిది అనుకోవచ్చా? ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు ప్యానల్ తోటి ప్యానల్ సభ్యులకు మరియు మీకు గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు రంగనాథ్ గారు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పర్సన్ గా తయారయ్యారు. అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా, అంటే రాజ్యాంగానికి అతీతంగా, వ్యతిరేకంగా అనను కానీ రాజ్యాంగానికి అతీతంగా ఆయన ఇష్టం ఉన్నట్టుగా పరిపాలన కొనసాగిస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క నైజాన్ని, బుద్ధిని రాజ్యాంగానికి లోబడి కాకుండా తన ఇష్టారాజ్యంగా చేయడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. సో రాజ్యాంగం ఎప్పుడు కూడా పౌరులకు బాధ్యతాయుతమైన డ్యూటీ ఇచ్చినట్టుగానే అధికారులకు కూడా బాధ్యతాయుతమైన డ్యూటీ ఉంటుంది. అంతేగాని ఆయన రాజ్యాంగానికి అతీతం కాదు. ఇవాళ పేదల ఇంటికి కూల్చేసి పెద్దలను కాపాడుతున్న రంగనాథ్ గారు ఇవాళ ఎన్నోసార్లు కోర్టు ధిక్కరణ కింద, ఆయన ఎన్నిసార్లు కోర్టు ధిక్కరణ కింద అంటే చాలా కేసులు కోర్టు ధిక్కరణ కింద ఆయన ఇవాళ మందలు ఇచ్చారు. అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా ఎన్నుకుంటా పేద ప్రజల యొక్క వాళ్ళ కడుపును కొడుతూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న రంగనాథ్ కు సరి అయిన పనిష్మెంట్ అనేది భావించాలి. దీన్ని వెంటనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక మంది పేదలు ఇలా పక్షాన హైకోర్టుకు ఎన్నోసార్లు విన్నవించారు. పేదల ఇంట్లో కూల్చొద్దని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ రంగనాథ్ గారు చట్టానికి అతీతులు కాదు కదండి. చట్టం ఎవరి చుట్టం కూడా కాదు. సో చట్టం అనేది ఒకరి చుట్టం కాకుండా ఈరోజు ఉన్నత న్యాయస్థానాలు తీర్పులకు ప్రతి వారు గౌరవించాలి. అట్లా కాకుండా తన ఇష్టారాజ్యంగా చేయడానికి కుదరదు. సో ఈ రకంగా వాళ్ళ నేను రంగనాథ్ గారి మీకు తగిన శిక్ష పడిందని చెప్పి భావిస్తున్నా. తక్షణమే ప్రభుత్వం ఆయన తీసేసి ఇమీడియట్లీ వేరే అధికారిని తీసుకొచ్చి పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆల్రెడీ రంగనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు. మేము దాదాపు 1.5 లక్షల కోట్ల విలువైన భూముల్ని మేము ప్రభుత్వానికి అప్పగించాము, 6 చెరువుల్ని పూర్తిగా పునరుద్ధరించాము, ఇంకా 20 చెరువులు ఇంకా అండర్ వర్కింగ్ లో ఉన్నాయంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. రియాక్ట్ అయ్యారు. అండ్ పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే నేను పనిచేశాను, ఈవెన్ ఇప్పుడు నా పైన కేసులు వేసింది ఇదంతా గెలిచింది కూడా భూ కబ్జాదారులు వేసిన పిటిషన్ల పైనే వాళ్ళే గెలిచారు, కోర్టుని ప్రలోభ పెట్టారంటూ కూడా కమెంట్స్ చేశారు. కరెక్టే కావచ్చు. నేనేమంటున్నానంటే భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా ఆయన కొట్లాడితే సంతోషమే, కానీ పేదల భూములను కూడా పేదల ఇండ్లను కూడా ఊల్చాడు కదా. ఇప్పుడు ఓ కబ్జాదారులకు వ్యతిరేకంగా కొట్లాడి ఆయన నిలబడితే నాకు అభ్యంతరం లేదు, కానీ పేదల ఇండ్లను నిర్దాక్షిణంగా రాత్రి పోయి ఎలాంటి నోటీస్ లేకుండా కూల్చేశాడు కదా. మరి దానికి ఏమంటారు? రంగనాథ్ గారు భూ కబ్జాదారులను అంటే భూ కబ్జాదారుల భూమి కాపాడడం మంచిదే, భూ కబ్జాదారుల నుండి తర్వాత చెరువులను కాపాడడం మంచిదే. దాన్ని ఎవరు వ్యతిరేకించారు? అది ప్రభుత్వ బాధ్యత కూడా. అసలు ప్రభుత్వమే చేయాల్సిన పని ఇది. మరి దానికి ఒక ప్రత్యేక విభాగం కూడా అవసరం లేదు. బట్ ఈ ఇప్పటికీ ఉన్న విభాగాలు చాలు. కలెక్టర్ కు సంపూర్ణమైన అధికారాలు ఉన్నాయి. ఒక కలెక్టర్ ఏం చేస్తున్నాడంటే నాకు అర్థం కాలే. కలెక్టర్స్ అంతా ఎందుకు, ఎస్పీలు అంతా ఎందుకు, ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నది ఎందుకు? ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికే కదా. మరి ఈ క్రమంలో రంగనాథ్ గారు
ఒక ప్రత్యేకమైన డ్యూటీ ఏం చేసినట్టుగా నేను భావించాను. ఆయన డ్యూటీలో భాగంగా ఇవాళ రౌడీల ఎవరైతే భూ ఆక్రమణదారుల మీద ప్రత్యేకంగా చర్య తీసుకుంటానని అంటున్నాడు. కానీ నేను అంటున్నా ఈ సందర్భంగా రంగనాథ్ గారికి ఒకటే చెప్తున్నా, ఇప్పటికిప్పుడు మీరు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో, ప్రభుత్వ పెద్దలు అందరు ఈవెన్ ముఖ్యమంత్రి గారు చుట్టాలు బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళ భూముల జోలికి మీరు ఓట్లేదు, వాళ్ళ ఇళ్ల జోలికి మీరు ఓట్లేదు, వాళ్ళ కబ్జాల జోలికి మీరు ఓట్లేదు. మీరు పోతున్న వల్ల ఎవరో కొంతమంది అనామకుల జోలికి పోతున్నారు, లేదా పేదల జోలికి పోతున్నారు. ఎక్కువగా పేదల జోలికే పోయాడు ఆయన. కాబట్టి నేను ఆ పేదల పక్షాన మాట్లాడుతున్నాను. పేదల కోసము ఇవాళ ఆయన నిలబడాల్సింది పోయి పేదలను కొట్టగొట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను నేను. ఓకే అండి. ఎస్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో ఎలా చూస్తున్నారు హైకోర్టు ఏదైతే రంగనాథ్ ని తొలగించాలంటూ ఏదైతే చెప్పిందో దీనిపైన ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్? అంటే న్యాయమూర్తి కూడా ఒక స్పష్టంగా ఒకటి చెప్పిండ్రు. సునీత గారు ఏమన్నారంటే, ఒక పళ్ళు తలల పాము పేదల పైన పగబట్టినట్టుగా వాళ్ళ రక్తం పీల్చుకు తింటున్నట్టుగా ఈ హైడ్రా వ్యవహరిస్తా ఉంది. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు చట్టం కొంతమందికి చుట్టంగా మారుతా ఉంది, కొంతమందికి శత్రువుగా మారి వాళ్ళని గూడులేని పక్షులుగా చేస్తా ఉంది, నిలువ నీడ లేకుండా చేస్తా ఉంది. ఒక ఇల్లు అంటే పేదవాడి ఇల్లు అయినా ధనికుడి ఇల్లు అయినా, ఒక కుటుంబం అంటే ఆ కుటుంబంలో మహిళలు ఉంటారు కాబట్టి మహిళలకు జీవించే హక్కు ఉంటుంది, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు కాబట్టి వాళ్ళకు జీవించే హక్కు ఉంటుంది, చిన్న పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, ప్యూబర్టీ దశలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉంటారు. సో వీళ్ళందరి జీవించే హక్కును హరిస్తా ఉంది. పోని హైడ్రా అనేటువంటిది బడాబాబులకేమో కోర్టుకెళ్ళి వాళ్ళు స్టేలు తెచ్చుకునేటువంటి అవకాశం కల్పిస్తా ఉంది. కానీ పేద వర్గాలు కోర్టుకు వెళ్ళడానికి కూడా సమయం లేకుండా అర్ధరాత్రులు వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి చదువుకునేటువంటి పిల్లలు పుస్తకాలు తీసుకుంటామన్నా కూడా అలో చేయకుండా, పర్మిషన్ ఇవ్వకుండా మొత్తం నేలమట్టం చేస్తే, రాత్రికి రాత్రే ఉంటున్నటువంటి చిన్న పిట్టగూడు నేలమట్టం అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? రేపటి నుంచి వాళ్ళు ఎక్కడ బ్రతకాలా? వాళ్ళకు పునరావాస చట్టం ప్రకారం ఏమైనా పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిందా, లేకపోతే ప్రభుత్వం కంపాన్సేషన్ ఏమైనా ఏర్పాటు చేసిందా? ఇవన్నీ ఏం ఏర్పాటు చేయకుండా, మోర్ ఓవర్ కోర్టు ఎందుకు ఇంత సీరియస్ అయిందంటే 63 సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి నోటీసులు ఇచ్చింది. అయ్యా మీరు వచ్చి నా ముందు ప్రత్యక్షంగా వచ్చి నాకు సమాధానం చెప్పాలా, మీరు జవాబు చెప్పాలంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ, అంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద ఆయనని వాళ్ళ తొలగించాలనేటువంటి ఆదేశాలు సిఎస్ గారికి ఆదేశించడం జరిగింది. ఎందుకు? నువ్వు 63 సార్లు నేను పిలిస్తే, ఇంకోటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసుల్లో కూడా మనము కూకట్పల్లిలో కావచ్చు, అట్లాగే బహదూర్పురలో కావచ్చు, లోతుకుంటలో కావచ్చు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలు కోర్టు వాటిని స్టే విధించింది, కోర్టు వాటికి స్టేటస్ కో విధించింది. అవి యథాస్థిత స్థితిలో ఉండాల్సిన అంశాలను కూడా నువ్వు బుల్డోజర్ పంపించి కూల్చేయడము అంటే కోర్టు మీద కూడా నీకు గౌరవం లేనట్టే కదా, నీకు న్యాయ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదా? నువ్వు న్యాయ వ్యవస్థ కంటే కూడా అతీతమైనటువంటి వ్యక్తివా? నీకు అంత పవర్స్ ఉన్నాయా? హూ ఆర్ యూ టు డెమాలిష్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి చాలా సీరియస్ గా ఏమని చెప్పింది? గ్రీక్ మైథాలజీలో ఉన్నటువంటి ఒక 10 తలల పాము పేదల మెడకు చుట్టుకొని వాళ్ళ రక్తం తాగినట్టుగా ఇవాళ హైడ్రా వ్యవహరిస్తా ఉంది. బుల్డోజర్లు కొంతమంది కుటుంబాలను మాత్రమే టార్గెట్ చేసి విలువైన భూముల్లో ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ ఇండ్లను కూల్చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది తప్ప, మరి బడాబాబులు ఈవెన్ దో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉంది, లేకపోతే ఈ జోన్ లో ఉంది అని చెప్పినా కూడా అటువైపు వెళ్లకుండా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకెళ్లి వాళ్ళు స్టేలు తెచ్చుకునేటువంటి అవకాశం ఇస్తా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి లాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తా ఉంది. పట్నం మహేందర్ రెడ్డి గారు ఫామ్ హౌస్ ని కాపాడుతా ఉంది. మరి వై ఓన్లీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ అనేటువంటిది వాళ్ళ న్యాయ వ్యవస్థ చాలా స్పష్టంగా అడిగింది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే దత్తాత్రేయ గారు, ఓన్లీ ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైనే మీరు అంటే ఏకీభవించట్లేదా, లేదంటే పూర్తిగా హైడ్రా సంస్థ పైనే మీరు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారా? అసలు మేడం, హైడ్రా అనేటువంటిది ఏదైనా ప్రజా సంస్కరణల కోసం తీసుకొచ్చి ఉంటే ప్రభుత్వం దాన్ని స్వాగతించే వాళ్ళు, ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు వచ్చేవి. ఇవాళ హైడ్రా పైన తిరుగుబాటు ఎవరు చేస్తా ఉన్నారు? సాధారణమైనటువంటి ప్రజలు, కూడు గూడు లేని ప్రజలు, ఒకవేళ ఉన్నా కూడా 30 గజాల నుంచి 100 గజాల స్థలంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఇవాళ హైడ్రా పైన తిరుగుబాటు జెండా ఎగరేసిండ్రు. ఎందుకు? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరైతే పేదలు మూసీ పరివాహక ప్రాంతాల్లో కానీ మిగతా పరివాహక ప్రాంతాల్లో 30, 40, 100 గజాల లోపు ఉంటే వాళ్ళకు జీవో నంబర్ 57, 58 తీసుకొచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చినాం. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఉండండి, అయ్యగా మళ్ళీ మీ ఇండ్లు కూల్చేసి మిమ్మల్ని వేరే దగ్గరికి పంపించడం ఇప్పుడు అది జరగని పని, మీరు బ్రతకండి, హ్యాపీగా బ్రతకండి అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇంటి యజమానులను చేసింది.
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరు మీద నేను నైట్ ఎకానమీని క్రియేట్ చేస్తా, మూసి పరివాహక ప్రాంతాల్లో నేను రాత్రి ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తా అని చెప్పేసి ఒకటే కంకణం కట్టుకుని అంటే మీరు చెప్పినట్లు నష్టం జరిగింది, కానీ అట్ ద సేమ్ టైం 1.5 లక్షల కోట్లు ప్రభుత్వానికి అప్పచెప్పారు. అంటే ఈ రకంగా భూ కబ్జాలు అంత మేర జరిగిందంటే, అంత కాపాడిందంటే కూడా మంచి విషయమే కదా. 6 చెరువుల్ని పునరుద్ధరించారు, ఇంకా 20 చెరువుల్ని పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయంటూ కూడా రంగనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు. కాబట్టి అంటే ఈ రకంగా చూసిన అంత ఆస్తిని కాపాడడం కూడా మంచి విషయమే కదా మేడం. ప్రభుత్వ ఆస్తిని కాపాడడానికి హైడ్రా ఒక్కటే పర్యవేక్షణ సంస్థను, లేకపోతే హైడ్రా ఒక్కటే ఇక అంతిమమైనటువంటిది కాదు. ప్రభుత్వం యొక్క భూములను కాపాడడానికి చాలా సంస్థలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది, ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి, లేకపోతే విజిలెన్స్ అధికారులు ఉన్నాయి. ఇట్లా 26 రకాల సంస్థలు భూముల పరిరక్షణ కోసం పనిచేస్తా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఎందుకు ఇది తీసుకొచ్చింది అనే దాని మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు కదా, హైడ్రా అనేటువంటిది హిట్లర్ గారి మానస పుత్రిక. హైడ్రా వల్ల నేను ఇరాక్ లో ఎట్లాగైతే కూలిపోయినటువంటి బిల్డింగ్ల దిబ్బలు కనిపిస్తా ఉన్నాయి, హైదరాబాద్ పరిస్థితి కూడా అదే అయింది కదా. వ్యాపారం పెట్టడానికి పెట్టుబడిదారులు ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు, భూములు కొనడానికి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. దాని మీద ఆధారపడ్డ పేద వర్గాల జీవన స్థితిగతులు చిన్నాభిన్నం అయిపోయినాయి. జీవిస్తున్నటువంటి పేదలకు నీడ లేకుండా అయిపోయింది. సో ఇవన్నీ అంశాలతో పాటు హైడ్రాని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అంటే, హైడ్రా చట్టం ముందు అందరినీ సమానంగా చూసి ఉంటే పేదవాడికైనా, బడాబాబులకైనా, మంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా ఒకే రకమైనటువంటి చట్టం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైడ్రా అని ఉంటే దాన్ని స్వాగతించే వాళ్ళు హర్షాతిరేకాలు వచ్చేవి. కానీ చట్టం పేదవాడికి ఏమో శత్రువుగా మారి వాడిని గూడులేని పక్షులను చేసి బుల్డోజర్లను పంపించి నిద్రలేని రాత్రులకు కారణమైతా ఉంది. పెద్దవాళ్ళకేమో కోర్టుకు అప్రోచ్ అయ్యి స్టేలు తెచ్చుకొని వాడు స్వేచ్ఛగా మళ్ళీ అదే ఇంట్లో విలాసవంతంగా బ్రతుకుతున్నాడు. ఇది ప్రజలకు కానీ లేకపోతే ప్రతిపక్షాలకు కానీ మేము అరే ఏంది ఇది, వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఎవరైనా కూడా ఉరిశిక్ష పడ్డోనికి కూడా లాస్ట్ లో ఒక కోరిక అడుగుతారు, నీ చివరి కోరిక ఏంది అని. అంటే నువ్వు ఉటావుటిన వాని ఇల్లును కూల్చేస్తున్నావు అంటే ఎక్కడ బ్రతకాల మేడం? ఒక ఇల్లు అంటే గుర్తుపెట్టుకోండి మేడం, ఒక ఇల్లు అంటే ఒక మహిళ ఉంటది, ఒక వృద్ధుడు ఉంటాడు, ఒక వికలాంగుల ఉంటది, ఒక ఆడపిల్ల ఉంటది, వాళ్ళందరికీ జీవించే హక్కులు ఉంటాయి. రైట్ టు లీవ్. నువ్వు రైట్ టు లీవ్ అనేటువంటి దాన్ని నువ్వు డెమాలిష్ చేస్తా ఉంటే హూ ఆర్ యూ టు డెమాలిష్? అదే అంది కదా కోర్టు వల్ల 63 సార్లు నేను పిలిస్తే నా దగ్గరికి రావు, నేనంటే గౌరవం లేదు, నేను చెప్పిన దాంట్లో నువ్వు స్టే విధించిన వాటిని కూల్చొద్దు అంటే యథేచ్ఛగా నువ్వు కూల్చేస్తావు అంటే నీకేం గౌరవం ఉందని. సో ఇమీడియట్లీ సిఎస్ గారు ఈయనను తొలగించండి అన్నారు. అంటే ఇవాళ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు లాంటి తీర్పు అండి ఇది. ఖచ్చితంగా ప్రజల విజయం. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం, నమస్తే. సో దీని పైన కూడా ఆల్రెడీ బీజేపీ కూడా రియాక్ట్ అయింది, ఈవెన్ ఈటెల రాజేందర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఒక ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ అంటూ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? హైడ్రా రంగనాథ్ ని తొలగించడం పట్ల ఏ రకంగా చూస్తుంది బీజేపీ? ఇప్పుడు ఒకటి మేడం, గత 32-33 మాసాలుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వివాదాస్పదమైనటువంటి పరిపాలనలో ఇది ఒక గొప్ప అధ్యాయం. ఎందుకంటే ఆయన పాలన మొత్తం గందరగోళంగానే ఉంటది. నేను ఎక్కువగా విమర్శించను కానీ నిన్న మొన్న మీరు చూస్తున్నారు 21 సంవత్సరాలకు పోటీ చేయాలనేటువంటిది. అది కాంగ్రెస్ స్టాండా, ఆయన స్టాండా తెలియదు. జంజీ నుంచి క్రాకర్స్ పార్టీ నుంచి మేము విద్యామంత్రిని చేస్తాం, ఇప్పుడు చేరా విద్యామంత్రి ఇప్పుడు ఎవడొద్దంటున్నాడు? ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంజీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అది ఒక మాటల కోసం, ప్రాస కోసం, సంచలనాల కోసం రేవంత్ రెడ్డి గారు పాలించేటువంటి పరిపాలనలో ఇది ఒక భాగం. రంగనాథ్ గారి గురించి మనకు అందరికీ తెలిసినటువంటిదే. సిటీ చుట్టూ మూసి పరిహారక ప్రాంతంలో ఆయన ఒక లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుని దీన్ని తీసుకొచ్చినాడు. ఏదో చేస్తాను, ఇది ఒక పర్యాటన కేంద్రం అవుతుంది, దాంట్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి, ఎవరి కోసం చేస్తున్నాడు, రకరకాల వార్తలు మన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఢిల్లీలో ఉండేటువంటి పెద్దల కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యుల కోసం దీన్ని ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటిది. ఏది ఏమైనప్పుడు కూడా పేదలకు, గుడిసెలకు, మధ్యతరగతి ప్రజలు ఏనాళ్ళ నుంచో 30-40 సంవత్సరాలుగా పరిహారక ప్రాంతంలో, మూసి పరిహారక ప్రాంతంలో ఇల్లు కట్టుకుని వాళ్ళు ఏదో వాళ్ళ బాధను వాళ్ళు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి లోపల ఉన్నపలంగా కూలగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా ఈ చట్టం అనేటువంటిది కొందరికి చుట్టంగా ఉంది, కొందరికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది. నేనేమంటున్నా అంటే, సల్కం చెరువులో ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళ మిత్రపక్షమైనటువంటి, గతంలో టీఆర్ఎస్ మిత్రపక్షము, ఇప్పుడు ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉండేటువంటి పార్టీ ఒకటి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది, మనకందరికీ తెలిసినటువంటిదే. సల్కం చెరువులో ఉన్న కాలేజీకి సంబంధించినటువంటి వివాదం మొదట్లో వచ్చినప్పుడు మేము ఇది సమ్మరు, విద్యార్థులకు ఇబ్బంది జరగదు కాబట్టి మేము నెక్స్ట్ సమ్మర్ కాగానే ఆ కాలేజీని కూడా మేము షిఫ్ట్ చేయిస్తాము అని చెప్పినటువంటి రంగనాథ్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆ పార్టీకి అనుకూలంగా, ఎందుకంటే ఆ పార్టీ లేకపోతే బతికే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు కాబట్టి
దానికి సంబంధించినటువంటి బఫర్ జోన్లు మార్చినారు. చెరువులో కాలేజీ ఉంటే బఫర్ జోన్లన్నీ మార్చి రకరకాల హద్దులన్నీ మార్చి చివరికి వాళ్ళ సర్వే డిపార్ట్మెంట్ తో ఇప్పించిన నోటీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటండి, ఏమీ లేదు, చెరువులు లేదు అనేటువంటిది. ఈ స్థాయికి దిగజారినటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఇది ఒక ముఖ్యమైన తార్కాణం. అంటే డబ్బున్న వాళ్ళకు ఒకటి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకటి, గండిపేట చెరువులు ఎవరెవరు ఉన్నాయి, రాజకీయాలకు అతీతంగా ఎవరి నివాసాలు ఉన్నాయి, ఆవాసాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి కట్టుకున్నారు, ఎట్లా ఉన్నారు, వాటి గురించి ఎందుకు చేయరు? కింద మూసి తర్వాత ఉండేటువంటి పేదలు, దళితులు, ట్రైబల్స్ వాళ్ళకి మీకు దొరికినటువంటిది, వాళ్ళ ఇల్లు కూడా కొడతారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. కాబట్టి ఆ పేద సమాజం మీద చేస్తున్నటువంటి ఒక దాడి అనేటువంటి దాని ఒక ముసుగు ఏంటంటే సంస్కరణ, దీనికి ఒక మొత్తం హైదరాబాద్ వాతావరణాన్ని మార్చేస్తా, ఈ మురికి నీరంతా లేకుండా చేస్తా అనేటువంటి గొప్పగా మాట్లాడుతూ చేస్తున్నటువంటి లోపల చేస్తున్నటువంటి కుట్ర ఇది రంగనాథ్ ద్వారా జరుగుతున్నటువంటిది. కాబట్టి హైడ్రాని మీరు ఇప్పుడు హైడ్రా వ్యవస్థని అంగీకరిస్తున్నారా, లేదంటే అది అనవసరం అని మీరు కూడా ఫీల్ అవుతున్నారు? ఇందాక మేము అనవసరమే కదా, అనవసరమనే కదా. ఇప్పుడు మా ముఖ్యంగా ఏంటంటే మా కిషన్ రెడ్డి గారి నియోజకవర్గము, మా ఈటల రాజేందర్ గారి నియోజకవర్గం చుట్టూ ఇది ఆక్రమించి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము దాని మీద తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తున్నాము. ఈటల రాజేందర్ గారు, మేము పార్టీగా అనే రాత్రుల్లో అక్కడ పడుకోవడం జరిగినటువంటిది, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. పేదలకు ఇళ్లను కూలగొట్టేటువంటి విషయం లోపల భారతీయ జనతా పార్టీకి మరొక రెండో ఆలోచన లేదు అనేటువంటిది మాత్రం చెప్తున్నాము. డబ్బున్న వాళ్లకు, పెద్దలకు ఈ చట్టం అనేటువంటిది ఇప్పుడు శాంతారాం కన్స్ట్రక్షన్స్ లోతుకుంటలో 40 ఎకరాలకు సంబంధించిన వివాదాస్పదమైనటువంటి విషయం లోపల కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇమ్మీడియట్ గా అమలుపరచాలండి. దానికి లేట్ హైకోర్టు ఆర్డర్ ఇమ్మీడియట్ గా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా మార్చి ఒక అన్ని రకాలుగా ఆలోచన చేయగలిగినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా బాధ్యత ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం టోటల్ గా ఆయన జివో 99 ద్వారా ఏర్పడినటువంటి ఈ హైడ్రా చట్టానికి అన్ని వివాదాలే ఆయన మాట్లాడుతున్నటువంటిది. 1,50,000 కోట్లు తీసినాను అనేటువంటిది సరే, పబ్లిక్ పార్కులకు సంబంధించి ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే లెక్కలు కట్టి చెప్తున్నాడేమో కానీ వాస్తవానికి అది కాదు కదా. కాన్సెప్ట్ పేదలకు న్యాయం జరగాల, పేదల ఇళ్లకు భద్రత ఉండాలా, పేదల జీవితానికి భవిష్యత్తు ఉండాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రకారం. ఓకే అండి, రాజశేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సో ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరి మాటలు కూడా మీరు విన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా అందరూ కూడా ఏకీభవిస్తున్నారు, ఇది మంచి విషయం అని అంటున్నారు. అంటే ఒక కమిషనర్ ని తొలగించాలన్న ఆ వాదన కేవలం ఒక వ్యక్తి వరకే పరిమితం కాకుండా అది ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మచ్చలాగా మారుతున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటి నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి? రంగనాథ్ ని తొలగిస్తున్నారా? మరి వెంకటరెడ్డి గారు అన్నట్లు ఇమీడియట్ యాక్షన్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఏమైనా ఈ గ్యాప్ లో ఏమైనా మ్యాజిక్ చేస్తుందా ప్రభుత్వం? ఏ మ్యాజిక్ అవసరం లేదు మేడం. మంచి వాళ్ళకు కొంచెం టైం పట్టొచ్చు, కొంచెం ఇబ్బందికరంగా మారొచ్చు, కానీ ఎక్కడైనా మంచి గెలుస్తుంది మేడం. మేము నమ్ముకునేది అదే. ఈ రోజు ప్యానెల్లో ఉన్న ప్రొఫెసర్ గాలి వినోదన్న కావచ్చు, దత్తాత్రేయ కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు హైదరా అవసరం ఉందని. ఏదో ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ పార్టీ వాళ్ళు సస్టైన్ కావాలి అనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు మాట్లాడచ్చు. వినోదన్న మాత్రం చాలా క్యాల్కులేటెడ్ గానే చెప్తున్నారు. బట్ ఒకటి మాత్రం నేను చెప్తున్నా మేడం, ఈ రోజు హైడ్రా వచ్చిన తర్వాత అంటే జనరల్ గా చెప్తున్నా మేడం, 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా FTL అంటే ఏంది, బఫర్ అంటే ఏంది, ఎక్కడ మనం ఉండాలి, ఎక్కడ మనం ఉండొద్దు అనే కాన్సెప్ట్ మీద మనం నిజంగా ఆలోచించినట్టయితే, ఎక్కడైతే వివాదాస్పదంగా భూములు ఉన్నాయి, ఎక్కడైతే వివాదంలో పోయి మనం ఎందుకు కట్టుకోవాలనే ఆలోచనతో మాత్రం చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎస్పెషల్ గా ఆ చోటుకు పోవద్దు. 1-2 సార్లు ఒక వెంచర్ చేస్తే మాకే చిన్న చిన్న వెంచర్లు ఉంటే వాళ్ళు మాకు చాలా క్లియర్ గా అడుగుతున్నారు, సార్ మీది FTL కి ఎంత దూరం ఉంది, ఎన్ని మీటర్ల దూరం ఉంది, మీరు బఫర్ కి ఎంత దూరం ఉంది, మీరు NOC తెచ్చుకున్నారా, ఇరిగేషన్ NOC ఉందా, ఇవన్నీ కూడా అడిగే పరిస్థితి వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది మేడం? హైడ్రా వల్ల వచ్చింది. అంటే నేను భయపెట్టాలని కాదు మేడం, కానీ ఒక ప్లాట్ హైదరాబాద్ లో కొనాలి అంటే ఎక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చి రూపాయి కూడబెట్టుకుని హైదరాబాద్ లో భూములు చిన్న 150 గజాలు 120 గజాలు కొంటున్నప్పుడు ఇవన్నీ చూసుకునే ప్రక్రియ ఒక భాగంగా ఉన్నప్పుడు ఎన్నో ఈ రోజు అపార్ట్మెంట్స్ అనుకోండి కూలగొడుతున్నాయి. కొన్ని అపార్ట్మెంట్స్ అనుకో ఎందుకు ఇచ్చారు మేడం పర్మిషన్లు? ఎవరు ఇచ్చారు మేడం పర్మిషన్లు? ఎందుకు ఆ పర్మిషన్లు ఇచ్చారు మేడం? ఇవన్నీ నేను తవ్వుకుంటూ పోతే ఇక ఒక పార్టీని బ్లేమ్ చేసినట్టయితే తప్ప వేరే రీజన్. అంటే మీరు చెప్పిన పాయింట్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను రాజశేఖర్ రెడ్డి గారు, ఎందుకంటే మీరు అన్నట్లు కూడా FTL కానీ బఫర్ జోన్ విషయాలకు సంబంధించి ప్రజలు ఆ విషయాల్లో ఫోకస్ చేస్తున్నారు, ఇది యాక్సెప్ట్ చేయాలి. కానీ మీరు అన్నట్లు ఈ తొలగించిన స్థలాలకు సంబంధించి అది BRS హయాంలో కాదు, ఈవెన్ కాంగ్రెస్ హయాంలో టైంలోనే పర్మిషన్లు ఇచ్చిన మీ హయాంలో ఉన్న పేపర్లు, మీరు ఇచ్చిన పర్మిషన్ల పేపర్లు ఉండగా కూడా హైడ్రా కూల్చేస్తుంది. అది కదా మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ.
నేను నిన్న తప్పు చేసినా కదా అని ఈ రోజు కూడా తప్పు కంటిన్యూ చేసుకుంటూ పోదామంటే కాదు అంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఇప్పుడు మోసపోయినట్టే మేడం. కదా. నేను చెప్పేది కూడా అదే మేడం. ఈ రోజు సుందరీకరణ పేరు మీద కొన్ని చెరువులు అప్పట్లో బాగా చేసినప్పుడు దాని బఫర్ జోన్లు అన్ని కూడా ఎందుకు చెరువు బయట ఉన్న బఫర్ జోన్ అంతా కూడా కబ్జా గురైందో ఒక్కసారి టిఆర్ఎస్ నాయకులు చెప్పాలి. నేను ఎన్నో చెరువులు చెప్తా మేడం హైదరాబాద్ లో. హైదరాబాద్ మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ ఎట్లా నిర్మించబడ్డది, లేక్స్ రాక్స్ పైన ఉన్న హైదరాబాద్ ని ఈ రోజు అసలు హైదరాబాద్ లో లేక్సే లేకుండా పోయినాయి మేడం. మనం ఆలోచించాల్సింది అది. ఈ రోజు ఎక్కడో ఒక 75 గజాల భూమి మేడం, 75 గజాల భూమి కబ్జా చేసి నాల మీద కట్టింది కూడా కూల్చొద్దు మీరు అంటే మరి ఆ నీళ్ళు ఎట్లా పోవాలి మేడం? 2020 సంఘటన మనం మర్చిపోలేదు ఇప్పటికి కూడా. కేసీఆర్ గారు ఆ రోజు 10,000 రూపాయలు మనకు హైదరాబాద్ లో 10,000 రూపాయలు ఇచ్చినా కూడా ఎందుకు మిమ్మల్ని తిరస్కరించి 48 సీట్లు బీజేపీ పార్టీకి ఆ రోజు వచ్చినాయి ఒకసారి ఆలోచన చెయ్యాలి. మనం మంచి చేస్తున్నా కూడా ఎందుకు పబ్లిక్ మనం రివోల్ట్ అయినరు, ఆ రోజున్న పరిస్థితులు ఎందుకు ఎదుర్కొన్నారు? అందరిని ఒకేలా చూడలేదు కదా. సమస్య ఏంటంటే అందరిని ఒకలా చూడలే. పేదల విషయంలో ఒకలా చూస్తారు. మంత్రుల చుట్టాలు, మంత్రుల బినామీలకు సంబంధించిన ఇళ్ల వైపు వెళ్ళలేదు, స్టేలు తెచ్చుకున్నారు. అదే అందుకే కదా వాదన ఇవన్నీ ఇక్కడి వరకు వచ్చింది కదా సిచ్యువేషన్. అందరిని ఒకలా చూస్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. మేడం ఇంతసేపు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఒక్క మాట మాట్లాడలేదు. చెప్పండి. ఒక్క మాట మాట్లాడలేదు. నన్ను మధ్యలో మాట్లాడండి. అదే అడుగుతున్నా, ఉన్నదే అడుగుతున్నాము. నేను ఒకటే అంటున్నా మేడం, వెంకట్ రెడ్డి గారికి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన 10,780 స్ట్రక్చర్స్ సబర్మతి రివర్ మీద ఎందుకు తీసిరు? మేము ఒక టీమ్ తోనే గుజరాత్ పోయినాం మేడం. గుజరాత్ పోయినాము, ఆ రివర్ చూసినాము, రివర్ ఎట్లుందో చూసినాము. రివర్ చుట్టుపక్కల ఎన్నేళ్లు పట్టింది కట్టడానికి. 10,700 మినిమం స్ట్రక్చర్స్ మేడం ఎందుకు తీసేసారు అడగండి ఆయనని, వెంకటరెడ్డి గారిని. ఎందుకు రీలొకేట్ చేసిరు? ఎందుకు రీలొకేట్ చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు మూసి డెవలప్ కావద్దు? మూసి అట్లనే ఉండాలా? మూసి ఈ రోజు కిషన్ రెడ్డి గారు అనుకోవచ్చు, అవతల విశ్వేశ్వర రెడ్డి గారు అనుకోవచ్చు, ఈటల రాజేంద్ర గారు, వాళ్ళ ముగ్గురే కదా ఎంపీలు. ఎందుకు మూసి డెవలప్మెంట్ కోసం పాటుపడట్లేదు? ఇదంతా మీరే చేసినట్టయితే ఇప్పుడు మేము చేయాల్సిన అవసరం ఏముంది? సెంట్రల్ నుంచి తేవాల్సిన ఫండ్స్ తేయడానికి ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా కమిషనర్ ని తోసేస్తారు. అసలు హైడ్రాకు మూసికి ఎలాంటి సంబంధం లేదు మేడం. లెట్ మీ ఫస్ట్ క్లియర్ ఇట్. అండ్ మోర్ ఓవర్ మేడం, హైడ్రా వచ్చిన తర్వాత నేను చాలా క్లియర్ గా ఉన్నా మేడం. ఎక్కడ నిజంగా పేదలకు ఇబ్బంది జరిగిన సంఖ్య ఎంత, పెద్దలకు ఇబ్బంది జరిగిన సంఖ్య ఎంత, మిడిల్ క్లాస్ ఇబ్బంది జరిగిన సంఖ్య ఎంత? నువ్వు ఎందుకు కట్టాలి చెరువులా? నువ్వు చెరువులకు ఎందుకు పోతావు అసలు? ఈ రోజు నేను 200 గజాలు చెరువు పక్కన చూపిస్తా మేడం. ఈ ముగ్గురు ఇద్దరు వినోద్ గారు కాదు, ఇద్దరు రాజకీయ నాయకులు నేను కోరుకుంటున్నా మేడం. చెరువు దగ్గర 200 గజాలు నేను ఎక్కడైనా చూపిస్తా, వచ్చి కట్టండి. మీకు ధైర్యం ఉంటే చూద్దాం. ఎందుకు ఆ ధైర్యం కోల్పోయారు మీరు? అంటే జస్ట్ బికాజ్. అడగొచ్చా? ఒక్క నిమిషం అండి దత్తాత్రేయ గారు, వస్తాను ఒక్క నిమిషం, ఆయన కంక్లూడ్ చేయండి. అదే మేడం, ఈ రోజు చెరువుల సంఖ్య తగ్గిపోయి చెరువులలో అపార్ట్మెంట్స్ రావడం, చెరువులలో పెద్ద పెద్ద కాంప్లెక్స్ రావడం కారణం ఎవరు? దాని టీడీఆర్లు ఇచ్చింది ఎవరు? దాని పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? దాన్ని ఏదైతే వాటర్ ఫ్లో ఉందో దాన్ని తగ్గించింది ఎవరు మేడం? ఎవరు చేసింది ఇవన్నీ కూడా? ఈ రోజు ఒక నిర్మూలన జరుగుతున్నప్పుడు, ఒక ప్రక్షాళన జరుగుతున్నప్పుడు ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. ఎస్, రంగనాథ్ గారు 63 సార్లు కంటెంప్ట్ ఎవరేసింది మేడం? ఏమన్నా చిన్న చిన్న 40 గజాలు 30 గజాలు వేసిండా? పెద్ద పెద్దోళ్ళే కదా, ఎకరాలు ఉన్నోళ్ళే కదా వేసింది. రంగనాథ్ గారిని కోర్టుకి ఇస్తున్నది వేరే వాళ్ళు కాదు మేడం. మీరు ఒకసారి అంటే ఒకటి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి రాజశేఖర్ గారు. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు రంగనాథ్ ని తొలగించాలన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైనా అప్పీల్ చేస్తున్నారా, లేదంటే తొలగిస్తున్నారా, యాక్షన్ తీసుకుంటున్నారా? మేడం ఇగో ప్రతి ఒక్కరికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటది. మేబీ ఇండివిజువల్, మేబీ గవర్నమెంట్. అప్పీల్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటది. ఓకే అండి, మీకు ఏదో సబ్మిషన్ ఉందంట, దత్తాత్రేయ గారు అడుగుతారు. దత్తాత్రేయ గారు. మేడం, ఇప్పుడు హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక విడతల వారీగా డెవలప్ అవుతూ వస్తా ఉంది. హైదరాబాద్ లో 111 110 అనేటువంటిది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది మేడం. అప్పుడు ఆ మూసి పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి 82 గ్రామాలకు బఫర్ జోన్ 9 మీటర్స్ అని ఒకసారి డిసైడ్ చేసిండ్రు. ఆ తర్వాత 30 మీటర్స్ అని ఒకసారి డిసైడ్ చేసిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 50 మీటర్స్ అంటా ఉన్నారు. మరి 9 మీటర్స్ నుంచి 30 మీటర్స్ మధ్య కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? 30 మీటర్స్ నుంచి 50 మీటర్స్ మధ్య కట్టుకున్నటువంటి పరిస్థితి ఏంది? ఎవరు నది దగ్గర ఉండాలనుకుంటాడు మేడం? నది దగ్గర ఉండేదంతా కూడా పేద వర్గాలు. అంటే ఎందుకులేండి, లేక్ వ్యూ అంటూ కూడా లేక్ వ్యూ కావాలి, ఇది కావాలని పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. అలా ఏం లేదు, పేదవాళ్ళు ఏం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉధృతంగా జరుగుతుందో, ఈ ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సంస్థలన్నిటి ఒకసారి తీయండి. చంద్రబాబు నాయుడు బినామీలో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల బినామీలో తప్ప
ఇవాళ హైదరాబాద్ లో చెరువులు ఎప్పుడు చేస్తున్నారండి? ఎవరు కబ్జాలు చేసింది ఈ భూములు, చెరువులు, కుంటలు, నాలలు? ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఇంత దిగజారడానికి కారణం మేము 9.5 సంవత్సరాలలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాజశేఖర రెడ్డి గారు, యూ నో వెరీ వెల్, యువర్ కార్పొరేటర్ కూడా మీరు పనిచేసినట్టు నాకు ఉంది. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ లో భాగంగా, స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ లో భాగంగా ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు, 137 లింకింగ్ రోడ్స్. బట్ ఒకటి దత్తాత్రేయ గారు, డెవలప్మెంట్ జరిగింది కాదనము, బట్ ఎట్ ద సేమ్ టైం మీ హయాంలో కూడా చెరువులను ఆక్రమించుకున్నారు, మీ టైంలో కూడా జరిగాయి. 206 చెరువులను మేము వాటికి బార్డర్లు నిర్దేశించేసి మళ్ళా ఇట్లనే వదిలేస్తే కూడా అయితే హైదరాబాద్ నగరంలో 16 పార్కులకు కూడా మేము ఓపెన్ 100 ఎకరాల చెరువుని 50 ఎకరాలు తీసుకొని రాజశేఖరాన్ని నియోజకవర్గానికి తీసుకుపోతారా? వీఆర్ రెడీ టు షో ఇట్. ఎందుకంటే మేము కళ్ళ ముందర కనిపించేది దాచేది కాదు. 3 ఎకరాలు అనేక్రాంతమైంది అడా. నేనేమంటున్నా, 3 ఎకరాలు పోయింది జిల్లగూడ చెరువుల. నువ్వేం చేసినావు? కార్పొరేటర్ గా ఉండి కొట్లాడాలి కదా అప్పుడు. నువ్వు కార్పొరేటర్ ఏం చేసినావు మరి? 24 ఒక నిమిషం అండి రాజశేఖర్ గారు, ఒక నిమిషం. వినోద్ గారు ఏదో చెప్తున్నారు. వినోద్ గారు చెప్పండి. ఇప్పుడు 24 లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చిన భూములు 20 లక్షల ఎకరాల వరకు కబ్జా అయిపోయినాయి. ధరణి వచ్చినాక, ధరణి వచ్చి ధరణి తెచ్చింది ఎవరు? ధరణి తెచ్చింది ఎవరు? ఇవాళ 10 ఏళ్ల పరిపాలనలో 10 ఏళ్ల విధ్వంసం జరిగింది. 10 ఏళ్ల విధ్వంసంకు కారణం ఎవరు? ఇవాళ మొత్తం భూములకు కబ్జాలు అయిపోయి, నాలాలు కబ్జాలు అయిపోయి, ఇవాళ పేదవాడికి కూడా చెందిన భూమి కబ్జాలకు గురైపోయింది. వాటికి ఎవరు బాధ్యులు? మరి బీఆర్ఎస్ బాధ్యత వహించాలి కదా. మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నాం, మరి బీఆర్ఎస్ కూడా, ఆ బీఆర్ఎస్ లో జరిగిన విధ్వంసము ఈ 10 ఏళ్లలో, ఈ 2-3 ఏళ్లలో జరగలే. మరి ఒక నిమిషం వినోద్ గారు, ఒక నిమిషం. మీరు అన్న పాయింట్ కి సమాధానం చెప్తారు దత్తాత్రేయ గారు. మేడం, ఇప్పుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఏమంటున్నాడంటే, తెలంగాణ రాష్ట్రంలో ధరణి తీసుకురావడం వల్ల దళితులకు గానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి అసైన్ భూములు, లేకపోతే అగ్రహారంలో ఇచ్చినటువంటి కొన్ని గ్రామ ఆహారాల్లో ఇచ్చినటువంటి భూములు ఇవాళ వాళ్ళ పేర్ల మీద లేకుండా వేరే వాళ్ళ మీదకి మారినాయి అని చెప్పేసి బీఆర్ఎస్ హయాంలో కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు. ఒకటి, ధరణి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డ వాస్తవమే కదా, ఇబ్బంది పడ్డ విషయం అయితే వాస్తవమే కదా. చిన్న విషయం మేడం, ఇవాళ ధరణి తోటి కంపారిజన్ చేస్తున్న భూభారతి అయినా, భూభారతితో కంపారిజన్ చేస్తున్న ధరణి అయినా 36 స్లాబ్స్, అంటే 36 అంశాల పైన ఇవాళ ధరణి అనేటువంటిది వర్క్ చేసింది. మీరు అన్నట్టుగా ప్రభుత్వము తక్షణం పరిష్కార మార్గాలకు ఇవాళ ఈ పరిష్కార మార్గాలు అయ్యేవి కావచ్చు, కానీ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెన్స్ గా ఉండాలా, దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం జరగాల. ఒక్క నిమిషం అండి దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను వినోద్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేడం నేను ఒక్కటే చెప్తా మేడం. ఒక్కటైతే క్లియర్, హైడ్రా అనే సంస్థ వచ్చినాక సొసైటీలో ఏదైతే జనరల్ గా మేడం కాలనీలలో కూడా ఎన్నో పార్కులు కబ్జా చేయబడినాయి మేడం. అది కాలనీలలో తిరిగి మీరు ఒక్కసారి జీటీవీ ద్వారా రాజశేఖరణ, నాకు ఫ్లైట్ వెళ్ళాలి, నేను ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఒక నిమిషం అండి వినోద్ గారు. సో మీరు ఒక పాయింట్ చెప్పేసి వెళ్ళొచ్చు. ఒకటి ఏంటంటే కూడా సరే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కూడా హైడ్రా సంబంధించి ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఒకటి ఆ పర్సన్ కే కాకుండా ప్రభుత్వానికి కూడా మచ్చొచ్చింది. కానీ ఇంకొకటి, ప్రభుత్వం ఇప్పుడు ఒక ముందడుగు వేసేసి 72 కోట్లు నిధులు అటు హైడ్రాకి మంజూరు చేస్తుంది. ఇంకా ఆ వ్యవస్థను డెవలప్ చేయడానికి కానీ నిధులకు సంబంధించి ఇంకా ముందడుగు వేసింది. సో ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మంచిదే అమ్మా. ఇప్పుడు హైడ్రా వ్యవస్థను నేను వ్యతిరేకించట్లేదు, కానీ హైడ్రా పేరు మీద పేదల భూములను, పేదల ఇళ్లను కూల్చొద్దంటున్నా, పేదలకు కాంపెన్సేషన్ ఇవ్వమంటున్నా, పేదల ఇల్లు తొలగేటప్పుడు వాళ్లకు రక్షణ ఇవ్వమంటున్నాము. పేదలకు సంబంధించి నా ఆలోచన. ఇప్పుడు ఆ పెద్దలకు సంబంధించి ఏమైనా కోర్టులు పోతారు, వాళ్ళు తెచ్చుకుంటారు, స్టేలు తెచ్చుకుంటారు, వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళకు ఒక ఇల్లు కూల్చిన 10 ఏళ్ళు ఉంటాయి. కానీ పేదల బతుకులు ఏంటిది, వాళ్ళకు కాంపెన్సేషన్ ఏంటిది, వాళ్ళ బతుకులు ఎట్లా బాగు చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా హైడ్రా తయారు చేసేటప్పుడే, సంస్థను తయారు చేసినప్పుడే సిస్టమ్ ఉండాలి. కానీ ఆ సిస్టమ్ ఏం లేకుండా తయారు చేశారు. అది నా బాధ.
ఇప్పుడు ఇప్పటికైనా హైడ్రా రావడం అనేది మంచిదే, నేను వెల్కమ్ చెప్తా. కానీ దానికి సిస్టమ్ పెట్టండి. ఇప్పుడు లండన్ ఉంది, నేను థేమ్స్ నగరం నేను చూశాను. లండన్ లోనికి ఒక్క ఇల్లు కూల్చలేదండి, మున్సిపాలిటీలో ఒక ఇల్లు కూల్చలేదు. థేమ్స్ నగరం చుట్టూ ఉన్న పేదల నల్ల వాళ్ళ ఇల్లు ఒక్కటి కూల్చలేదు. కాగా ఇంకా వ్యాపారంలో భాగస్వామ్యం చేసారు వాళ్ళ నల్ల వాళ్ళను. మరి అట్లనే పేదలను కూడా భాగస్వామ్యం చేయండి. అక్కడ ఉన్న వ్యాపారం చేస్తే నైట్ బిజినెస్ అంటున్నారు, మంచిదే. ఎందుకంటే నేను లండన్ లో కానీ న్యూయార్క్ లో కానీ నైట్ బిజినెస్ నడుస్తుంది బాగా. అట్లనే చేద్దాం. కాకపోతే పేదలకు పొట్టగొట్టకండి, వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వండి, వాళ్ళకి సరైన వసతి ఇవ్వండి, వాళ్ళకు బిజినెస్ లో భాగస్వామ్యం చేయండి. ఈ రకంగా చేస్తే హైడ్రా అద్భుతం. ఇంకొకటి ఏంటంటే కూడా ప్రభుత్వం ఇప్పుడు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయడానికి వెళ్తే కూడా ఇది ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇది కరెక్టే అనుకోవచ్చా? వెళ్ళొచ్చు, డివిజన్ బెంచ్ కి వెళ్ళొచ్చు, ఏదైనా అప్పీల్ చేసుకోవచ్చు. కాకపోతే హైడ్రా అనేది రాజ్యాంగానికి అతీతం కాదు. మళ్ళా చెప్తున్నాను, చట్టం అనేది ఎవరి చుట్టం కాదు. కాబట్టి రంగనాథ్ గారు లిమిట్స్ లో పనిచేస్తే బాగుంటది. తర్వాత ఎవరైతే పెద్దలు కోట్లలో పోయి ఆయన మీద దాడి చేస్తే ఇప్పుడు రేపు ప్రభుత్వం భయపడితే మళ్ళీ అట్లనే భూ కబ్జాదారులంతా రెచ్చిపోతారు. కాబట్టి ప్రభుత్వం భయపడదు, హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళి తెచ్చి ఆయననే కొనసాగించండి. బట్ ఈ విధి విధానాలన్నిటి కూడా సక్రమంగా చట్టాన్ని మరి సవరించి, హైడ్రా చట్టాన్ని సవరించి పేదలకు బతుకులకు ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా, కంపెన్సేషన్ ఇచ్చే విధంగా, వాళ్ళకి ఇక్కడ వాళ్ళని డెవలప్మెంట్ లో భాగస్వామ్యం చేసే విధంగా ఉంటే హైడ్రాను మనం స్వాగతించాల్సిందే మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి వినోద్ గారు, థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు, సో మీరు వింటున్నారు ఆల్మోస్ట్ గా ఇప్పుడు ఈవెన్ ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విషయంలో. ఇంకా దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇందాక వినోద్ గారు అన్నట్లు కూడా ప్రభుత్వం ఈ విషయంలో భయపడద్దు, చేస్తుంది అయితే మంచి పని. మీరు ఇందాక అన్నారు కదా అసలు హైడ్రానే అనవసరం అని చెప్పేసి. ఒక్క నిమిషం చెప్పండి. వెంకరెడ్డి సార్ రిక్వెస్ట్ చేస్తున్నా మేడం, సబర్మతి రివర్ తొలగించిన దాని గురించి మీరు అడిగారు కదా, ఆయన పాయింట్ రూపాయి 8 మంది ఎంపీలు ఉంటే రూపాయి మూసికి దాని గురించి జవాబు చెప్తారు. ఎస్ వెంకటరెడ్డి గారు దాని గురించి చెప్పండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి, మీరు ఇందాక హైడ్రానే అవసరం లేదని చెప్పేసి మీరు అన్నారు, కానీ వినోద్ గారు అయితే ఇది ఉండాలి, దేనికి సంబంధించి కూడా ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడారు. సో ఏంటి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు హైడ్రా అవసరమా కాదా అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు నియమించిన తర్వాత, రంగనాథ్ గారు చేస్తున్నటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత అవసరం లేదు అనేటువంటి దానికి ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ లేనటువంటి పద్ధతి లోపల తీసుకుపోతున్నటువంటి సబర్మతి గురించి మాట్లాడుతున్నారు. సబర్మతికి సంబంధించినంత వరకు అక్కడ ఉండే ప్రజలకు కావలసినటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ప్యాకేజీని ఇచ్చిన తర్వాత అందరినీ ఒప్పించి చేసినటువంటిదే కదప, ఇక్కడలాగా కాదు కదా. ఇక్కడలాగా ఒక మజ్లిస్ శాసనసభ్యుడికి సంబంధించినటువంటి చెరువులో ఉన్న కాలేజీ గురించి ఏం చెప్తారు మీరు? దాని మొత్తం రికార్డ్స్ రాజశేఖర్ గారు డెవలప్మెంట్ అంతడైంది, మతం లేదు. మీరు చేసింది ఏం చెప్పారు? మీరు మూసి చుట్టూ ఎంపీలు అవును, మధ్యన ఎందుకు మాట్లాడతాం? నేను అడ్డంపడాలా? మీరు మాట్లాడితే అడ్డంపడాలా? మేము గౌరవంగా ఉన్నాం కదా, మాట్లాడే నేర్చుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడని నేర్చుకోండి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భరించడానికి ఒకటి లేడు, నోటికి వచ్చింది మాట్లాడితే కాదు. మేమేం చెప్తున్నాం అంటే, మీరు ఆ సబర్మతిలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, మీ 8 మంది ఎంపీలు ఏం చేసారు, ఇదే కదా మీరు మాట్లాడిన పాత స్లోగన్లు, పాత చింతకాయ పచ్చడి. మేము 4,000 కోట్లు 4,000 కోట్లు 4,000 కోట్లు ఏం అంశం? పాకిస్తాన్ కరెక్టే కదా. మీరేమన్నారు? ఒక్క ఉప ఎన్నిక వినవయ్య మళ్ళీ ఒక్క ఉప ఎన్నిక హైదరాబాద్ ఎన్నుకోవడానికి మీరు చెప్పినటువంటి దిగజారినటువంటి భాష ఏంది? కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లిం అంటే కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత హిందువులతో పాటు అన్ని సమాజాలను ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఇందాక వెంకటరెడ్డి గారు అన్న పాయింట్ సరే, మీరు అందరినీ నేను ఇందాక ముందు కూడా అడిగాను, మీ అందరినీ సమానంగా న్యాయంగా చూస్తే బాగుండేది, కానీ మజ్లిస్ పార్టీ చెందిన వాళ్ళ జోలికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన అడిగారు. ఆయన అడిగిన దానికి తప్పేముంది?
రెడ్డి గారి ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఎమ్మెల్సీ ఇల్లు కూడా కొట్టాం, వాళ్ళ ఎమ్మెల్యే ఇల్లు కూడా కొట్టాం. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి దాన్ని సరైన నిర్ణయం తీసుకోవడం టైం పడుతుంది కాబట్టి ఆగిండొచ్చు తప్ప వాళ్ళ ఎమ్మెల్యే ఇల్లు కూడా కొట్టాం, సర్వే రికార్డ్స్ మార్చి గవర్నమెంట్ సబ్మిట్ చేసినారు. మీరు అది చేసినటువంటి మోసం, మీరు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు మీరు అంటున్న అంశంలో వాస్తవం ఉంటే మరి దీనికి సంబంధించి మీరు కూడా కోర్టుకు వెళ్ళొచ్చు కదా, కేసు ఫైల్ చేయొచ్చు కదా. ప్రతి అంశానికి ప్రతి ఇంటికి మేడం, ప్రతి ఇంటికి ప్రతి భూమికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం కాదు కదా ప్రభుత్వం చేసేటువంటి. అంటే సర్వే నంబర్ మార్చేశారు అని చెప్పేసి అంటున్నప్పుడు ఈ విషయంలో ప్రజల వెళ్ళొచ్చు కదా. హైకోర్టు ఇవ్వడానికి, తీర్పు ఇవ్వడానికి హైకోర్టు చెప్పకపోవచ్చు, ఎందుకంటే దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ రంగనాథ్ ఉంటాయి. ఎందుకుంటామండి? మీరు చేసి మీరు అగత్యాలన్నీ చేసి అక్రమాలన్నీ చేసి మీరు కోర్టుకు వెళ్ళండి అంటారు. ఏదైనా ఉండదు. మీరు హైదరాబాద్ ను తెలంగాణను రియల్ ఎస్టేట్ కేంద్రంగా మార్చి ఏదో చేయాలనేటువంటి పద్ధతి లోపల గత ప్రభుత్వం చేసింది, మీరు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. 800 ఎకరాలు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు మీ పాయింట్ కంప్లీట్ చేయండి. 800 ఎకరాల హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ఇలాంటి విలువైన భూములు ఉన్నాయి మేడం. వాడు ఒక్క కలం పొడుతున్న అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఎవరికి అమ్ముతున్నారు? మీరు రియల్ ఎస్టేట్ ద్వారానే అభివృద్ధి జరుగుతున్నటువంటి కోణం లోపల మీరు జరుగుతున్నదల్లా చర్చల్లో మీరు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు గత ప్రభుత్వం చేసిందే మీరు చేస్తున్నారు. మీరు గొప్పగా చేసింది ఏదో చెప్పరాదు. అంటే రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు తీసుకుంటారు? 800 ఎకరాలు హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటివి ఏ రకంగా పేదల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం మీరు ఇల్లు కట్టించలేరా? చేయడం లేదు. మధ్యతరగతి రియల్ ఎస్టేట్ గత ప్రభుత్వం కూడా కేటీఆర్ హెచ్ఎండిఏ బాధ్యులుగా ఉండి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ప్రోత్సహించింది వాళ్ళే. అదే పద్ధతుల వల్ల మీరు చేస్తున్నటువంటిది వల్ల మీరు గొప్పగా చేస్తున్నటువంటిది ఏం కనపడతలేదు. కాబట్టి ఇవాళ పేద సమాజానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే పేదల కోసం, పేదలకు అన్యాయం జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. చుట్టూ మమ్మల్ని ఎన్నుకున్నటువంటి మా పార్లమెంటు సభ్యులు ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఇవాళ మీరు ఏకపక్షంగా ఎందుకు రక్షించాలని చూస్తున్నారు రంగనాథ్ గారిని? హైకోర్టు ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా నిన్న సాయంత్రం మీరు అదే ఉండాలి. మీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం, మీకు కావాల్సిన రాజకీయ నాయకులకు భూములు ఇవ్వడం కోసం, రక్షించడానికి కోసం, సల్కం చెరువులు రక్షించడానికి కోసం రంగనాథ్ గారు ఉండాలి. ఇది దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఓకే అండి, ఒక్క నిమిషం ఆగండి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారికి కూడా సబ్మిషన్ ఉందంట. ఆయన చెప్పిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. దత్తాత్రేయ గారు మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు జనరల్ గా మనం మాట్లాడుతున్న అంశంలో బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు కాదు. ఇవాళ జరుగుతున్న డిబేట్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. హైడ్రా తీసుకున్న చర్యలు ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజలకు ఆటంకం కలిగించింది, ప్రజలకు కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కులను హరించింది, న్యాయస్థానం యొక్క హక్కులను కూడా చేతిలోకి తీసుకుంది. ఇంకొక స్పష్టమైనటువంటి మాట కూడా మాట్లాడింది, లా అంటూ హిమ్సెల్ఫ్. అంటే ఆయన తనకు తాను చట్టానికి అతీతమైనటువంటి వ్యక్తిని అనుకుంటున్నాడు. ఎవరు? రంగనాథన్ గారు. 63 సార్లు నేను పిలిస్తే రాలేదు, నేను నోటీసులు ఇస్తే జవాబులు ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన కాను నేను లాకు అతీతమైనటువంటి వ్యక్తిని అనుకుంటున్నాడు. లా అంటూ హిమ్సెల్ఫ్ అని ఇట్లాంటి పదాలు సంబోధించినప్పుడు ప్రభుత్వము ఒక సంస్థను ఏర్పాటు చేసింది మేడం. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక సంస్థన, శాశ్వత సంస్థన? ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థకు బాధ్యులుగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టింది. ఐపీఎస్ ఆఫీసరు క్రూరమైనటువంటి నేరాలు చేసినటువంటి క్రిమినల్స్ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటాడో పేద ప్రజల మీద కూడా అట్లాంటి చర్యలు తీసుకొని బుల్డోజర్లను పంపించి కూల్చివేయడము. ఇందులో ప్రభుత్వము ఒకరి పైన చర్యలు తీసుకోమని చెప్తే తోలిస్తే పంపినట్టుగా, అంటే వాళ్ళ మీద పోయి కూల్చేసినప్పుడు వీళ్ళ మీద పోయి కూల్చేసినప్పుడు అంటే నువ్వు ప్రభుత్వం చెప్తే చేసినట్టుగా ఉంది. నీకంటూ ఒక విచక్షణ లేదా? నీకంటూ ఒక సమీక్ష లేదా? పోనీ నా పరిధిలో ఉన్న అంశాలు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా నువ్వు చేతుల్లోకి తీసుకోవడానికి హూ ఆర్ యూ? సో ఈ అంశాల మీద మనం డిస్కషన్ పెట్టాం. ఇవాళ బీజేపీ కడుతుందా, కాంగ్రెస్ కడుతుందా, మూసీ నది డెవలప్ అవుతుందా కాదా, అది మూలకు పడుతుందా, అది కేంద్రం ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా ఇవ్వదా, అది సెకండరీ విషయం. ఇవాళ ఏదైతే ఉన్నదో రంగనాథ్ గారు, ఏవి రంగనాథ్ గారి యొక్క పదవి నుంచి ప్రభుత్వం తొలగించదా? ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ అంటే నమ్మకం ఉన్నదా లేదా? న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండి ఆయన పదవి చిత్తుని చేస్తుందా చేయదా? దీనికి సమాధానం చెప్పండి. క్లియర్ గా చెప్పేశారు కదండి దత్తాత్రేయ గారు. అప్పీల్ చేసుకుంటారు, అప్పీల్ చేస్తామని చెప్పారు. చేసుకుంటారు, తప్పేముంది అట్లా?
అంటే ఇప్పుడు మీరు అంటే హైడ్రాలిక్ ఒక అధికారి హైడ్రాలిక్ ఒకటే కొనసాగ- మేడం, ఒకటే దత్తాత్రేయ గారు, మేడం. దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం హైడ్రాలిక్ చెప్పండి, రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు, కొనసాగిస్తారు. దత్తాత్రేయ గారు, ఒకటే దత్తాత్రేయ గారు, ఒక్క ఒక్క నిమిషం నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. రాజశేఖర్ గారు చెప్పండి. మేడం దత్తాత్రేయ గారు, ఇప్పుడు మనం ఎన్నో కేసులు చూస్తుంటాం. అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇయ్యారండి. ఎందుకు ఇవ్వరండి? ప్రభుత్వం చాలా మరి సార్లు అదే ఇచ్చింది. కదా మేము అడుగుతుంది. అరే తప్పు మీరు జరిగిన- పోతే సుప్రీంకోర్టు కూడా పోవచ్చు అన్న. తప్పు లేదు కదా బ్రదర్, దాన్నే కదా నేను అడుగుతున్నది. నేనేమంటున్నా, పేద ప్రజలకు కూడా మరి ఈయనకు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఇస్తామంటున్నాం. మరి పేద ప్రజలకు ఎందుకు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని కొన్ని రోజులు సమయం తీసుకొని వాడికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకున్నాక పంపే వరకు ఎందుకు ఆపలేవు? మీలాంటి వాళ్ళు చేసిన మోసానికే కదా, మీలాంటి వాళ్ళు 58-59 జీవో కింద అడ్డమైన రెగ్యులరైజ్ చేసే కదా ఎంత ప్రాబ్లం తీసుకొచ్చింది. 58, 59 జీవో 57, 58 అడ్డమైన రెగ్యులరైజ్ చేసి అపార్ట్మెంట్లు కట్టించి చూపించడం మరి వాడికి పరిస్థితులు అక్కడ అపార్ట్మెంట్లు కట్టించి పేదలను మోసం చేసింది కాదా మీరు? పేదోడు ఇల్లు కట్టుకొని ఉండొద్దా అన్న? మీ ప్రభుత్వం పేదోడికి వ్యతిరేకమా? చెరువులో తీసుకొని కట్టమంటావా ఇల్లు? అరే పేదోడు చెరువులలో కట్టమంటావా? పేదోడు చెప్పండి నాకు. వెంకరెడ్డి గారికి ఐడియా ఉండొచ్చు. కాదు, దత్తాత్రేయ గారు, మీరు కొంచెం ఎడ్యుకేటెడ్. పిట్టలు లేవు, లేకపోతే పేదోళ్ళు, మీరు ఏమైనా సూచిస్తారా చెప్పండి నాకు. ఎస్సీలు ఎస్టీలు సార్ మేడం మేము ఇక్కడ బతుకుతున్నాం మాకు పట్టాలు లేవంటే అక్కడికి వెళ్ళే ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసి ఇస్తారంటే ఎక్కడో దాన్ని మీరు ఏం జరగాల్సిందే కదా. ఓకే, ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు, మీ సబ్మిషన్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఒకటి మేడము, గత ప్రభుత్వం చేసినటువంటి కొనసాగింపు కిందనే వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే, గతంలో భూముల కేంద్రంగా రాజకీయాలు చేసింది, భూముల కేంద్రంగా పరిపాలన చేసింది. ఇప్పుడు వీళ్ళు కూడా రంగనాథ్ గారి విషయం లోపల రంగనాథ్ గారు కాదు వెళ్ళేది కోర్టుకు, ప్రభుత్వం వెళ్తుంది. ఒక అధికారి, వివాదాస్పదమైన అధికారి కోర్టు అనేక రకాలుగా కామెంట్స్ చేసి మిలిటరీ రకరకాలుగా మాట్లాడి కంటెంప్ట్ కేసులు వచ్చినటువంటి పరిస్థితుల లోపల అతన్ని రక్షించాలనే ప్రయత్నం, ఒక అధికారిని రక్షించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు కావాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి దాన్ని రక్షిస్తున్నారు. ఆటోమేటిక్ గా చేంజ్ చేయాలండి. ఆఫీసర్ వాళ్ళు ఉంటాడు పోతాడండి, దాందే ఉంది. ఎందుకు చేయడం లేదు? కాబట్టి వీళ్ళొక అవగాహన ఉంది అతనితో, కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకు, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు. కాబట్టి అవగాహనలో ఒక భాగం కిందనే ముందుకు కొనసాగింపు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఒక కోర్టు ఇచ్చింది తీర్పు, మేము ఇలా రాజకీయ పార్టీగా మాట్లాడడం కాదు. కోర్టును గౌరవిస్తారా లేదా? కోర్టు దాని మీద ఎందుకు వెళ్ళాలి? వ్యక్తిగత అంశం కాదు కదా అక్కడ. అతని విధానాలను నచ్చడం లేదు అనేటువంటిది కోర్టు అంతకంటే ఎక్కువ మాట్లాడదు. చాలా ఘోరంగా మాట్లాడినారు కోర్టు, అవమానకరంగా మాట్లాడినారు నిజానికి వీళ్ళకి, ప్రభుత్వానికి సంబంధించినంత వరకు. ఎందుకు దాన్ని రక్షించాలనే ప్రయత్నం చేస్తున్నారు? రాజశేఖర్ గారు చెప్పండి. వెంకరెడ్డి సార్, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మేడం. నేను మొన్న అహ్మదాబాద్ పోయినా సార్, అందరు ఆల్మోస్ట్ మా కార్పొరేటర్ అందరు కూడా కలిసిపోయినాం అహ్మదాబాద్. గిఫ్ట్ సిటీ అనేది ఉంది సార్, ఆడ 1000 ఎకరాల అక్విజిషన్ జరిగింది. ఎన్నో చోట్ల అక్విజిషన్ జరుగుతున్న క్రమంలో భూములే ఇన్వాల్వ్ అవుతుంది సార్. ఒక డెవలప్మెంట్ జరగాలంటే భూములే సార్ ఇన్వాల్వ్ అయ్యేది. ఏవో చెరువును తీసుకొని వచ్చి డెవలప్ చేసి అందరికి గిఫ్ట్ సిటీ నిండా కంపెనీస్ రావు సార్. ఎన్నో 1000 ఎకరాల అక్విజిషన్ జరిగినప్పుడు ఎంతో మంది ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవుతారు. అక్కడ కూడా కంటెంప్ట్లు జరిగినాయి, అక్కడ కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది, అక్కడ కూడా ఎంతో మంది ఆఫీసర్లను జరపడానికి ప్రయత్నం చేసింది. ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఏం చేసింది సార్? వదిలేసిరా గిఫ్ట్ సిటీని? గిఫ్ట్ సిటీ డెవలప్ కాలేదా? గిఫ్ట్ సిటీని చేస్తలేరా? మాలాంటి పోయి చూసి వస్తలేరా? ఒక మోడల్ గా తీసుకుందామని అనుకున్నప్పుడు కొన్ని ప్రక్రియలు జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది జరగడం ఖాయము. ఆ రోజు కేటీఆర్ గారు చేసిండొచ్చు ఫార్మసిటీ ద్వారా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తుండొచ్చు ఎఫ్సిటీ ద్వారా, మీ వాళ్ళు గిఫ్ట్ సిటీలో చేసిండొచ్చు. అంతేగాని ఒక ఆఫీసర్ ని డైరెక్ట్ గా మీరు పాయింట్అవుట్ చేసి ఆయన చేసిన విధానం బాగాలేదనే మాట తప్పు సార్. దాంట్లో మంచెంతా చెడంతా కూడా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఏంటి మేడం, ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి సల్కం చెరువుకు సంబంధించిన విషయం లోపల మీరు అనుసరించిన విధానాన్ని సమర్థించుకోలేక ఇటు కాక రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసింది తప్పు అనేటువంటిది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఏమందంటే కోర్టుకెళ్ళండి, మీరు కోర్టుకెళ్ళండి అనేటువంటిది ఇదే మాట్లాడాల్సినటువంటిది. మీరు వ్యక్తుల కోసం, బలమైన వ్యక్తుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయాల ప్రయోజనాల కోసం మీరు ఒక విధానాన్ని మీరు అనుసరిస్తున్నారు. అది మంచిది కాదని చెప్తున్నాం. మేము అట్లా లేదు అక్కడ. మీరు ఎక్కడ జరిగినప్పుడు కూడా మేము ప్రజలను ఒకటి రాజశేఖర్, మీ కార్యకర్తలు ఉంటే మీ పార్టీ బతికుంటే అక్కడ, ఎందుకంటే 20 ఏళ్ల నుంచి మీరు అక్కడ అడ్రస్ లేదు, మీరు అక్కడ ఉద్యమం చేయండి, మీరు అడగండి. అయినా కూడా మమ్మల్ని 10 కాదు, ఎన్నిసార్లు గెలిచినాం అక్కడ? 10 కాదు. స్వాతంత్రం వచ్చినాకనే అందరం పుట్టినాము, అందరం చేసినాము, జరిగినట్టు. నేను అన్నది కాదు, మీరు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో తెలంగాణలో జాగ్రత్త ఉంది. నేనేం తిట్టలే కదా.
ఉందా లేదా ప్రజలు నిర్ణయిస్తున్నారు కదా. తప్పు కదా మీరు మాట్లాడే తీరు. ప్రజలు అక్కడ ఏంటి అక్కడది ఎక్కడ ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు రాజశేఖర్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు ఒకటి పాయింట్ విషయానికి గురించి మాట్లాడితే కూడా హైడ్రా వల్ల ఎంత మంచి జరిగిందో పేదల విషయంలో కూడా అన్యాయం అయితే జరిగింది. సో ఏంటి ఫైనల్ గా ఇప్పుడు ప్రభుత్వం అయితే కోర్టుకు వెళ్ళదలుచుకుంది, అప్పీల్ చేయబోతుంది, మళ్ళీ నిర్ణయం తీసుకుంటుంది. సో ఏంటి అసలు హైడ్రానే అవసరం లేదని మీ పార్టీ అభిప్రాయపడుతున్నప్పుడు ఈ నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి మీ పార్టీ స్ట్రాటజీ? మేడం నేను ఒక్కడే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. హైడ్రా అనేటువంటిది కేవలం భూములు గుంజుకొని ప్రభుత్వానికి పంపించడమో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య కూర్చొని వాళ్ళ సెటిల్మెంట్ చేసి పంపించడానికి ఏర్పాటు చేసిన సంస్థ కాదు అని ప్రభుత్వం అనుకుంటే, హైడ్రా ఇప్పటి వరకు ఎంతమంది కబ్జాదారుల పైన కేసులు పెట్టింది, ఎవరెవరిని జైలుకు పంపింది, ఎవరెవరిపైన శిక్షలు ఖరారు చేసింది, ఏం చేసింది హైడ్రా? కోర్టుకు సబ్మిషన్ చేసి ఈ కబ్జాదారుడు కబ్జా చేసి మీద కేసు పెట్టమని చెప్పిందా? ఎంతమంది మీద కేసులు పెట్టింది? పోనీ ఈ కబ్జాదారుల్లో ఈ బఫర్ జోన్ లో గానీ లేకపోతే FTL జోన్ లో గానీ ఉన్నటువంటి చాలా మంది బడాబాబులు మేడం ప్రభుత్వ పెద్దలే ఉన్నారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంది. అట్లాగే పట్నం మహేందర్ రెడ్డి గారి ఇల్లు బఫర్ జోన్ లో ఉంది. ఇట్లా చెప్పుడు పోతే చాలా మంది కట్టుకున్నటువంటి విలాసవంతమైనటువంటి భవనాలు బఫర్ జోన్లలో ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకోవచ్చు. మరి పేదోళ్ళకి ఎందుకు అర్ధరాత్రులు గుడిసెలు కూలగొడుతున్న నంబర్లు వేసేయడం, కూల్చేయడం, నంబర్లు చెప్పాలి. నేను చెప్తున్నా ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఒకవేళ ఆ ప్రాజెక్టు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అయితే అక్కడ నుంచి నాగోల్ వరకు మొత్తం ఐదర్షా కోట్ నుంచి నాగోల్ వరకు దాదాపుగా 16,000 పేదల గుడిసెలని నేలమట్టం చేయాలని కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏం హైదరాబాద్ లో పేదవాడికి బతకడమే ఇక్కడదండి? ఇది నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు ఎవరైనా? పేదల ఉసురుదలకి వాళ్ళ హైడ్రా రంగనాథన్ గారు ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది, లేకపోతే హైకోర్టు ఆయన పదవుల నుంచి తొలగించిందని పేదలు మాట్లాడుతున్నారు. టపాకులు కాల్చుకొని పండుగ చేసుకుంటున్నారు ఐదర్షా కోట్ ఆ ప్రాంతాల్లో. ఇవాళ పేదల తిరుగుబాటుకి ఇది విజయం. ఇది పేదల ఎవరు తీసేసినారని అంటలేరండి. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఎవరు వేరే వాళ్ళు హైడ్రా అనేటువంటిది నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే, అందరినీ సమానంగా చూసి ఉంటే ఖచ్చితంగా హైడ్రాకు అప్రిసియేషన్ లభించేది. కానీ హైడ్రా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పినట్టుగా వ్యవహరిస్తుంది కాబట్టి పలానోడు మన పార్టీ కాదు, పలానోడి భూమి బఫర్ జోన్ లో ఉందని పోయి వాడిని గెలుకు కూల్చగొట్టు వాని లాక్కరా కోర్టు ముందు అనగానే వాని పరువు ప్రతిష్ట పోవాలా, వాని కట్టుకున్న ఇల్లులు పోవాలా, వాని అపార్ట్మెంట్లు పోవాలా, వాని ప్రాపర్టీ మొత్తం నేలమట్టం చేయాలా? ఏం రైట్ ఉందండి ఒక్క రోజులో నేలమట్టం చేయడానికి? నీకు ప్రతి ఒక్కరికి కూడా మేడం ఉరిశిక్ష వడ్డోరికి కూడా నీ చివరి కోరిక ఏంది అని అడుగుతారు. నువ్వు ఇల్లు కూల్చేటప్పుడు ఒక పేదోడికి అవకాశం ఇవ్వాలి కదా, వాడు కోర్టుకు పోయే అవకాశం. ఒక్కటే మేడం, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడాలనుకుంటున్నప్పుడు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహించి మార్పులు చేయవలసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రజాస్వామ్య పద్ధతి, వాళ్ళు ప్రజాపాలన అంటున్నారు కదా, దాన్ని అనుసరించాలని చెప్పి మా డిమాండ్. ఓకే అండి, రాజశేఖర్ రెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. నేను ఒకటే మేడం, కోర్టు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. ఈరోజు సింగిల్ బెంచ్ ఉండొచ్చు, డబుల్ బెంచ్ పోతారు, లేకపోతే సుప్రీంకోర్టుకు పోతారు. ఆయనకు అవకాశం, ఆయనకని కాదు గవర్నమెంట్ కి అవకాశం ఉంది. ఆయన ఆఫీసర్ మాత్రమే. మేబీ రంగనాథ్ గారు ఉండొచ్చు, రేపు ఆయన పిల్లలు దత్తాత్రేయ గారు రావచ్చు, రేపు వెంకటరెడ్డి గారు రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు హైడ్రా ఆఫీసర్ గారు. తర్వాత విషయం, ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ కి ఒక అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆ అవకాశం ఎట్లా తీసుకుంటుందని చూడాల్సిన అవసరం ఉంది. సబ్జుడిస్ ఉంది కాబట్టి దానిపైన ఎక్కువ మాట్లాడాల్సింది అంటే నా నుంచి అయితే కాదు, అట్లా మాట్లాడలేను. ఏది ఏమైనా మేడం ఒక్కటైతే నేను చెప్తా, దత్తాత్రేయ అన్న అనుకోండి, వెంకరెడ్డి గారు అనుకోండి, ఒక్క విషయం అయితే చెప్తా. వందలాది ర్యాలీలు ఈ రోజు హైడ్రా కమిషనర్ కోసం హైదరాబాద్ లో జరుగుతున్నాయంటే ఒక ఆఫీసర్ కోసం ఈ రోజు వరకు హైదరాబాద్ వందలాది మంది ర్యాలీలు తీసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారంటే
ఆయన కోసం కాకుండా ఒక ఆఫీసర్ కోసం నాకు చూపించండి ఎక్కడ జరిగింది. రైట్ థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపు అంశం అయితే ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది, రాజకీయంగా కూడా పెద్ద చర్చగా మారింది. అయితే ఈ టైంలో కూడా అటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రభుత్వ భూములు కానీ చెరువుల్ని కాపాడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం పైన ఉన్నప్పటికీ కూడా అట్ ది సేమ్ టైం అటు ప్రజల హక్కులు కానీ అటు న్యాయస్థానాల ఆదేశాలను కానీ వీటికి సంబంధించి గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అవి కూడా ఉన్నాయి. మరి చూద్దాం ఈ విషయంలో నిజంగానే రంగనాథ్ మరి దీన్ని అప్పీల్ చేస్తారా, ఫర్దర్ గా ఈ విషయం ఇంకా ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.